నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. T20 వరల్డ్ కప్ మ్యాచ్లు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ రెండు దేశాల్లో జరుగుతున్న 2020 వరల్డ్ కప్ చాలా రసవత్తరంగా, చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి. చిన్న చిన్న జట్టులు సూపర్ 8కి వచ్చినాయి. సూపర్ 8 వచ్చినా సరే పెద్ద పెద్ద జట్లు విజయాన్ని ఏకపక్షంగా సాధించలేకపోతున్నాయి. అందుకు ఉదాహరణ సౌత్ ఆఫ్రికా, అమెరికా దేశాల మధ్య జరిగిన ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోటీ 2020 క్రికెట్ పోటీ సూపర్ 8లో చాలా రసవత్తరంగా, చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి సౌత్ ఆఫ్రికా మొట్టమొదటిగా బ్యాటింగ్ చేసింది. బౌలింగ్ సహజంగానే అమెరికా బౌలింగ్ సహజంగా వీక్ ఉంది కాబట్టి 20 ఓవర్స్లో 194 రన్స్ చేసింది సౌత్ ఆఫ్రికా. దక్షిణాఫ్రికా 194 రన్స్ చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా క్వింటన్ డీకాక్ 40 బంతుల్లో 74 రన్లు చేశాడు. 7 4లు 5 6లు కొట్టి. మరో ఓపెనర్ రిజా హెండ్రిక్ 11 రన్లతోనే త్వరగా అవుట్ అయిపోయాడు. తర్వాత 1 డౌన్లో వచ్చిన కెప్టెన్ మార్క్రమ్ 32 బంతుల్లో 46, 4 4లు 1 6తో ఆటతో రెండో వికెట్కు చకచక 110 పరుగులు జోడించారు. తద్వారా ఏం చేశారు, 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 194 పరుగులు చేశారు. అయితే విజయము సౌత్ ఆఫ్రికా అంత ఈజీగా రాలేదు. అమెరికా కూడా మేమేమీ తక్కువ కాదని వారు కూడా ఏం చేశారు, వీరోచితమైనటువంటి పోరాటం చేశారు. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి కేవలం 18 రన్లతో మాత్రమే సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. అంటే 176 పరుగులు చేసింది. 120 రన్స్ 20 ఓవర్స్ పూర్తయ్యేటప్పటికి అమెరికా 176 పరుగులు చేసింది. అంటే ఈ సందేశం ఏమైంది, ఈ పోరాట పటం చూసినట్లయితే అమెరికా ఓడిపోయినప్పటికీ కూడా క్రికెట్ అభిమానుల యొక్క అభిమానాన్ని గెలుచుకున్నటువంటి జట్టు అమెరికా. అసలు క్రికెట్ ఆడటమే రాని ఆ దేశము ఇంత పోరాట పటము కొనసాగించి మేము సూపర్ 8లోకి ఏదో అదృష్టం కొద్దీ సూపర్ 8లోకి రాలేదు, మేము కష్టపడి ఆడి గెలిచి మరీ సూపర్ 8లోకి వచ్చాము, ఇక్కడ కూడా కష్టపడి విజయం సాధించడానికే పోరాటం చేస్తామని మిగిలిన జట్లకు సందేశము అమెరికా ఇచ్చినట్లయింది నిన్న మ్యాచ్ ద్వారా. అలాగే రెండవ మ్యాచ్ సూపర్ 8లో రెండవ మ్యాచ్ భాగంగా వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య ఈరోజు ఉదయం జరిగితే వెస్టిండీస్ 180 పరుగులు చేసింది. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 4 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ జట్టు 17.3 ఓవర్లలోనే 181 రన్లు విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఫిలిప్ సాల్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎన్నికయ్యాడు. మూడవ మ్యాచ్ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈరోజు సాయంత్రం రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సూపర్ 8లో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మీద అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.